హలో అండి. ఈరోజు నేను పచ్చిశనగపప్పు వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కుని వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకుందాము. దీన్ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, సగం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయల పేస్ట్ వేసుకుందాము. ఈ కూర చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాదు చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర. ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులోకి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. ఈ వంకాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి బాగా వేయించుకోండి. కారం నూనెలో బాగా వేగితే కూర రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోండి. దీన్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు దగ్గర పడిపోయిందండి కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వంటలు ఇంకా నేను ఎన్నో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.